నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారు. జగన్ పై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఫైర్. చంద్రబాబును నమ్మితే మోసపోవటమే రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లిపోయిన వేణు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా హాస్య నటుడు రాజుబాబు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ప్రముఖుల నివాళులు. గణేష్ స్మరణతోనే అభీష్ట కార్యసిద్ధి అభివృద్ధి. ఆర్యాపురంలో ఘనంగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ పెద్ద స్కామ్. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి. 2024 ఎన్నికలను ఏపీలో ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో 1200 దరఖాస్తులు వచ్చాయని, షర్మిల రాకతో కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పార్లమెంట్ సభ్యుడు మాణిక్యం ఠాకూర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన ఠాకూర్ స్థానిక షెల్టన్ హోటల్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జగన్పై మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాలను కాపాడటంలో జగన్ విఫలమయ్యారని, బీజేపీతో జగన్ కలిసి ఉన్నారని, ప్రత్యేక హోదా కాదని మోడీ, అమిత్ షాతో జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జగన్ తనపై ఉన్న కేసుల నుండి బయటపడేందుకు రాష్ట్రాన్ని బీజేపీ కాళ్ల దగ్గర పెట్టారని, బీజేపీ ప్రవేశపెట్టిన 16 ప్రజా వ్యతిరేక బిల్లులకు ప్రతిపక్షాలు వ్యతిరేకించిన జగన్ మద్దతు తెలిపారని విమర్శించారు. కాంగ్రెస్ ఓట్లను రాష్ట్రంలో జగన్ హైజాక్ చేశారని, అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ నష్టపోయిందని వ్యాఖ్యానించారు. షర్మిల రాకతో తిరిగి కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పల్లంరాజు స్టడీ చేస్తున్నారని, త్వరలోనే అనౌన్స్ చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుపై జాతీయ మేనిఫెస్టోలో క్లియర్గా ప్రకటించబోతున్నామన్నారు. విభజించబడిన ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించామని, రానున్న 2 నెలల్లో ఎన్నికలపై ఎలా వ్యవహరించాలన్న అంశాలపై అంతర్గత సమావేశాలను ఠాగూర్ నిర్వహిస్తున్నారని వివరించారు. గోదావరి జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ, జిల్లా అధ్యక్షుడు అరిగెల అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ is ready for the battle 2024 and we are very clear that we will win this battle, and Andhra Pradesh is a state where the idea of Congress has a space and it has been hijacked by Jagan and his party, by his propaganda machinery. Therefore now he has betrayed the Gandhian ideology and the YSR's idea of Andhra Pradesh. Instead he has surrendered into the hands of RSS and particularly BJP, particularly Amit Shah and Modi. For the past 7 years, Mr. Jagan Reddy has supported 16 bills passed in the parliament when the opposition parties, all other parties were against it. This, if he would have really, he had the courage to fight the BJP, particularly Amit Shah and Modi, means these 16 bills he would not have supported. If without his support, these bills would not have been passed in the parliament, particularly in Rajya Sabha. It starts with the GST, Triple Talaq, JNK reorganization bills, Right to Information Act Amendment Bill, to the latest telecom bill and the digital privacy bill also. Every bill for the past 16 bills has been passed with Mr. Jagan's support. బలమైనటువంటి నాయకత్వం, మండలాల్లో మంచి నాయకత్వం, యంగ్ లీడర్షిప్, బాగా ఓరియంటేషన్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో వాళ్ళందరికీ ఒక దిశ నిర్దేశించడానికి వచ్చేటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని పార్టీ భావించింది. దానికోసమే మేబీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రతి మండల పార్టీ అధ్యక్షులతోటి ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో వారు రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరూ కూడా కొన్ని అసైన్డ్ టాస్క్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేయాలి, ఈ 2 నెలల్లో ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి అనేటువంటిది. బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమున్నత ఆశయానికి బీసీలను మోసం చేసే చంద్రబాబు అత్యాశకు మధ్య
పోటీ జరగబోతోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల బీసీ సంక్షేమ శాఖల మంత్రి చెల్లబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక శ్రీనివాస్ నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ అసెంబ్లీ, పార్లమెంటు మెట్లు ఎక్కించిన ఘనత జగన్దేనని పేర్కొన్నారు. ఏ వర్గాలు రాజకీయాలకు దూరంగా ఉన్నారో గుర్తించి అలాంటి సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక సంస్థల్లోనే కాకుండా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులు ఇవ్వడంతో పాటు చట్టసభల్లో కూడా సముచిత ప్రాధాన్యం బీసీలకు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కి దక్కుతుందన్నారు. మంచునాథ కమిషన్ వేసినప్పుడు బీసీల తరపున శెట్టిబలిజ సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించిందని మంత్రి వేణు గుర్తు చేశారు. రామచంద్రపురం అసెంబ్లీ స్థానంతో పాటు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం, రాజమండ్రి పార్లమెంట్, నర్సాపురం పార్లమెంట్ స్థానాలకు బీసీ వర్గానికి చెందిన శెట్టి బలిజలకు జగన్ కేటాయించారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ ఒక ఐఏఎస్ అధికారితో కమిటీ వేసి సామాజిక న్యాయ శిల్పాన్ని 19వ తేదీన ప్రారంభించి కులగణనకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇప్పటికే 85% కులగణన పూర్తయిందని, బలహీన వర్గాల భావజాలాన్ని ఎరిగిన ప్రభుత్వంగా జగన్ సర్కార్ నిలిచిందన్నారు. తాను బీసీ మంత్రిగా ఉండగా కులగణన జరగటం తన సుకృతమన్నారు. ఎవరైతే కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నారో వారిని మాత్రమే బీసీలుగా గుర్తించారు పుట్టుస్వామి కమిషన్. ఆ కుల వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారనేది. ఈ జిల్లాలో శెట్టిబలిజలు అధికంగా ఉన్నారు. బీసీలకు పెద్దన్న పాత్ర పోషించారు. ఆ రోజు నువ్వు చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలో బీసీలను రక్షించడానికి ముందు వరుసలో యుద్ధం చేసింది శెట్టిబలిజ సామాజిక వర్గమే. మళ్ళీ అంటున్నారు, నేను ఇచ్చినటువంటి జీవోలో రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి శెట్టిబలిజల్ని ఓసీలుగానే ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ ఈ జీవో రావడానికి కారణం ఏమిటనంటే, ఈ జిల్లాల్లో ఈ వృత్తి చేసుకునేటువంటి శెట్టిబలిజలు వివిధ జిల్లాలకు వెళ్ళిన సమయంలో కృష్ణా జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ, ప్రకాశం జిల్లా కానీ, ఇటు విజయనగరం జిల్లా కానీ, శ్రీకాకుళం జిల్లా కానీ అక్కడ వారు బీసీ సర్టిఫికెట్లు పొందలేకపోతున్నారు. అది గమనించిన మా ప్రభుత్వం వారికి ఆ గౌరవాన్ని ఇవ్వాలని ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేయటం జరిగింది. ఇది మర్చిపోయి, అంటే 2 సీట్లు ఇవ్వటానికి హేళన చేసిన చంద్రబాబు గొప్పవాడట. ఇవాళ ఎనమండగర్ని శెట్టిబలిజల్ని, పర్టికులర్గా శెట్టిబలిజల్ని గౌడలు కలుపుకుంటే ఇంకొక 4 అంటే 12 మందిని శాసనసభ, శాసనమండలి, రాజ్యసభ, పార్లమెంట్, ఏ సభ అన్ని సభలకి పంపించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు మీ రాతల వల్ల బీసీలకు అన్యాయం జరిగిందంట. నాయన ఇక్కడ ఇంకొక నాయకుడు కూడా మాట్లాడాడు, బీసీలకు అన్యాయం జరిగిందని. బీసీలకు అన్యాయం చేసింది ఎవరు? తెలుగుదేశం కదా. ప్రముఖ హాస్య నటుడు నవ్వుల రారాజు రాజుబాబు 41వ వర్ధంతిని పురస్కరించుకుని గోదావరి గట్టున ఉన్న రాజుబాబు విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోషించిన పాత్రలు, పండించిన హాస్యం సినిమా లోకం ఉన్నంతకాలం ప్రజలందరి మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోతాయన్నారు. రాజుబాబు తమ్ముడు బాబీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ 1936 అక్టోబర్ 20న రాజుబాబు ఉమామహేశ్వరరావు రవణమ్మ దంపతులకు మొదటి సంతానంగా నర్సాపురంలో జన్మించారని, నటుడిగా 750 చిత్రాల్లో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారన్నారు. ప్రజల మనసుల్లో హాస్య నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన రాజుబాబు 1983 ఫిబ్రవరి 14న దివంగతులయ్యారని పేర్కొన్నారు. భౌతికంగా మన నుంచి దూరమై 41 సంవత్సరాలైన సినిమా అనే పదం ఉన్నంత వరకు ఆయన ఎప్పటికీ చిరంజీవేనని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బాబు స్టూడియో అధినేత ముస్సిని వెంకటేశ్వరరావు, రాజుబాబు మేనల్లుడు బిఎస్ఎన్ఎల్ వాసు, పట్నాయక్ కట్ట చంద్రరావు, కాశీ లక్ష్మీనారాయణ, గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జయంతి, వర్ధంతి కూడా మా మేనమామలు అయినటువంటి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. బాబీ అంటారు ఆయన్ని, బాబీ గారు, రాజుబాబు గారు సోదరుడు బాబీ గారు, పుణ్యమూర్తులు బాబీ గారు.
ఆయన ఆధ్వర్యంలో మేమందరం కూడా చేయటం ఈ యొక్క చాలా ఆనందంగా ఉంది. ఆయన 1983 ఫిబ్రవరి 14వ తారీఖున ఆయన తుది శ్వాస విడిచారు. ఆ రోజు నుంచి ఈ రోజుని కూడా ఆయన్ని ఎవరూ కూడా ఈ సినీ లోకం ఏది కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన సినిమా అన్న 3 పదాలు ఉన్నంత వరకు రాజబాబు గారు ఎప్పటికీ బతుకుంటారు. ఆయన మనసు, ఆయన ఏ లోకాల్లో ఉన్నా కూడా ఆయన మనసుకి ప్రశాంతత, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ఆంధ్రాలో కానీ ఆయన షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా కూడా ఆయన ఏ రోజుని కూడా వెనకాలాడకుండా ఎవరికి ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసుకుంటూ ఆయన దానకర్ణుడిగా పేరు పొందాడు సినీ చరిత్రలో. అందువల్లనే మీకు అందరికీ తెలుసు, మన రాజమండ్రి చుట్టుపక్కల ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేసి కోరుకొండలో కాలేజీ, రాజబాబు గారు జూనియర్ కాలేజీ అని, ఇక్కడ లెపర్సీ కాలనీకి వారికి వీళ్ళందరికీ కూడా అనేక రకాలమైన సహాయాలు చేసి, విఘ్నాలకు అధిపతి గణేష్ మహారాజ్ అని, తాను ఏ పని తలపెట్టినా ఆయనను స్మరించుకుని చేయటం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పనులు పూర్తయ్యాయని రాజమహేంద్రవరం ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ తెలిపారు. బుధవారం నగరంలోని ఆర్యాపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ తదితర విశేష కార్యక్రమాలు ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా దంపతుల చేతుల మీదుగా ఆలయ కమిటీ నిర్వహింపచేసింది. పుణ్యాహవచనం, యాగశాల వేదిక కార్యక్రమాలు, విశేష హోమాలు, కళావాహన, ప్రాణ ప్రతిష్ఠ, అక్షతారోహణ, స్వామివారి తొలి దర్శనం వేద పండితులు శాస్త్రోక్తంగా ఎంపీ దంపతులచే నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆలయంలో కొలువున్న గణపతి మూర్తి అద్భుతంగా ఉన్నారని, భవిష్యత్తులో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి పొందుతుందన్నారు. గణపతిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి శరణు కోరుతారో అటువంటి వారికి వెన్నంటి ఉండే దైవమన్నారు. ఈ ఆలయ సమీపంలో ఉన్న ఏబీ నాగేశ్వరరావు పార్కును అత్యద్భుతంగా సుందరీకరణ చేస్తామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించిన పల్లరాజు లక్ష్మీ దంపతులకు, కాటవరం రాజు మిత్ర బృందాన్ని ఎంపీ అభినందించారు. మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి, అఖిల గాండ్ల తెలికుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఐఏసీ మాజీ చైర్మన్ శీఘ్రకొళపు శివరామ సుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈరోజు ఆర్యాపురంలో ఏబీ నాగేశ్వరరావు పార్క్కి ఆనుకుని లక్ష్మీ గణపతి దేవాలయం ఈరోజు ప్రతిష్ఠ చేసుకోవడము నిజంగా దైవ సంకల్పం ఉంటేనే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇట్లాంటి దైవ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇవాళ లక్ష్మీ గణపతి మూర్తిని చూస్తే అసలు నిజంగా సాక్షాత్తు గణేశుడు, గణపతి దేవత ఇక్కడ ఉన్నారా, ఇక్కడకు వచ్చి కూర్చున్నారా అన్న విధంగా మరి అంత దేదీప్యమానంగా మరి ఉన్నది. నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇది మొత్తం అంతా కూడా ఒక సంకల్ప బలంతో మరి కాటం రాజు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఒక దీక్ష పూనినట్టు పూని ఈ కార్యక్రమము జరిపించారు. మరి అదేవిధంగా వెనకాతల మరి వీళ్ళకి అందరికీ కూడా కొండంత ధైర్యం కిందన మరి పోలు విజయలక్ష్మి గారు ఫ్లోర్ లీడర్ ఆమె ఉండి మరి ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి ఒక గొప్ప దేవాలయము ప్రజలందరికీ కూడా మరి దర్శన భాగ్యం చేసుకునే విధంగా ఈ దేవాలయం ఉంది. మెయిన్ రోడ్కి ఆనుకుని మరి ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలని వారందరినీ కూడా కోరుతా ఉన్నా. గణేష్ మహారాజ్కి జై. మేము గత 24 సంవత్సరాల నుంచి ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నాము. ఎప్పటి నుంచో మేము అందరూ కలిసి ఇక్కడ గుడి కడదామని అనుకున్నాం, కానీ ఇప్పుడు అనివార్య కారణం వల్ల జరగలేదు. మన ఎంపీ మార్గాని భరతరామ్ గారు చొరవ తీసుకెళ్ళి నేను ఉన్నాను, నేను చేస్తానని చెప్పి దగ్గరుండి నిలబడి చేయించారు. మార్గాని భరతరామ్ గారికి మా కమిటీ తరఫున కమిషనర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు, మున్సిపల్ శాఖకి, కరెంట్ ఆఫీసర్ అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయం నిర్మించాము. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అష్టభుజ లక్ష్మి 8 చేతులతో లక్ష్మీదేవి కూర్చుని ఆశీర్వచనం చేసేలాగా విగ్రహం ఏర్పాటు చేసాం. కాంచీపురం నుంచి తీసుకొచ్చిన విగ్రహం ప్రజలందరూ సుఖ సంతోషాలతో
అష్టైశ్వర్యతో ఆ వినాయకుడు అందరినీ దీవించాలని కోరుతున్నాం. ఈరోజు గత 3 రోజుల నుంచి హోమాలు యాగశాలలు కూడా వేసి హోమాలు, గణపతి హోమం, నవగ్రహ హోమం, ఇలా అన్ని రకాల హోమాలు చేసి 3 రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట జరిగినవి. ఇదే రోజు మధ్యాహ్నం 12 నుంచి భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల ఆశలతో ఆటలాడుతోందని, ఇళ్ల స్థలాలు ఇస్తామని నమ్మించి ఎప్పటికప్పుడు మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. వైసీపీ ఇచ్చిన హామీలన్నీ తప్పుడువేనని, అవి నెరవేరేవి కావన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ ఒక పెద్ద స్కామ్ అన్నారు. వెలుగుబంద గ్రామంలో 13,069 ఫ్లాట్స్ వేశారని, దీనిలో 3,000 మంది ఫౌండేషన్ వేయగా రూఫ్ లెవెల్కు వెళ్లిన వారు 1,200 మంది మాత్రమే ఉన్నారన్నారు. 4,000 మంది నిర్మాణాలు ప్రారంభించగా 80 మంది మాత్రమే అతి కష్టం మీద నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని వివరించారు. వారికి 1,80,000 ఇస్తే ఈ దశకు వచ్చాయన్నారు. అయినా నగరానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో నివాసయోగ్యం కాని ప్రాంతంలో స్థలాలు ఇస్తే పేద ప్రజలు ఇళ్లు ఎలా నిర్మించుకుంటారని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలోకి నిర్మాణ సామాగ్రి తరలించేందుకు కానీ, నీటి సదుపాయం కానీ లేదని, అందువల్ల నిర్మాణాలు చేపట్టేందుకు అనుకూలంగా లేదని సంబంధిత శాఖ అధికారులు కూడా నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. అలాగే ప్రభుత్వం 1,80,000 రూపాయలు ఇస్తే మిగిలిన మొత్తం లబ్ధిదారులు పెట్టుకోవాల్సి వస్తోందని, మిగిలిన మొత్తం లబ్ధిదారులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నందున ఆ పథకం ఫెయిల్ అయిందన్నారు. దీనిపై గురువారం టీడీపీ జనసేన కూటమి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపడతామని వెల్లడించారు. 10,081 ప్లాట్స్కి ఇవ్వడం జరిగింది టెక్నికల్ రీజన్స్ మీద. వీటిలో ఫౌండేషన్, ఆ వెలుగుబంద భూమి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. రోడ్ నుంచి చివరాఖరి పాయింట్కి 5 ఫీట్ లోతు ఉంటుంది. ఎంచుకోవడంలో కూడా ప్రబుద్ధులు అలాంటిది ఎంచుకున్నారు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు. ఎక్కడ బుక్ వేయచ్చో, ఎక్కడ నొక్కేయచ్చో లెక్కేసుకొని మరీ ఎంచుకున్నారు ఆ ల్యాండ్ని. అంటే ఫ్రంట్ ఉన్నవాడు ఫౌండేషన్ పర్వాలా, దిగే కొద్దీ ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన 10,000లో సుమారు 3,000 మందే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కూడా ఎందుకు స్టార్ట్ చేయగలిగారంటే ప్రభుత్వ షేర్ కింద 1,80,000 ఇస్తా ఉన్నారు. ఆ 1,80,000 ఇచ్చారు కాబట్టి ఫౌండేషన్ లెవెల్కి వచ్చింది. రూఫ్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు 1,200 మందే. 1,200 మంది రూఫ్ లెవెల్కి వెళ్ళారు. అంటే సుమారు 10,000 ఇస్తే ఫౌండేషన్ రూఫ్ లెవెల్కి వెళ్ళింది ఒక 3,000 చిల్లర. మొత్తం పూర్తి చేసుకొని ఎంతమంది ఉన్నారా అని మనం ఆలోచిస్తే అక్కడ తెలిసింది ఏంటంటే సుమారు 100 మంది లోపు. మీరు 10,000 ఇల్లులు ఇస్తే 100 మంది లోపే ఎందుకు ఇల్లులు కట్టుకున్నారు? అక్కడ ప్రభుత్వం ఒక ప్రోత్సాహం లేదు కాబట్టే అలా జరిగింది. ప్రభుత్వం ఒక ప్రోత్సాహం సరిగ్గా లేదు కాబట్టే అలా జరిగింది. ఈరోజు లబ్ధిదారులు అందరూ కూడా మా దగ్గర వాపోతా ఉన్నారు. 1,80,000 ఇచ్చారు, మిగిలింది మేము పెట్టి కట్టుకోవాలి అని అంటా ఉన్నారు. సరే మీ షేర్ కింద ఎంత అవుతా ఉందని అడిగితే సుమారు 10 లక్షలు అవుతా ఉంది. రాజమహేంద్రవరంలో ప్రకాష్ నగర్ హర్ష హాస్పిటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి, రివర్స్ సిటీ ఆర్ఐ డిస్టిక్ 3020 వారి ఆధ్వర్యంలో రొమ్ము గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ మిషనరీ ప్రారంభించారు. ప్రతి మంగళవారం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి, రివర్స్ సిటీ మహిళలకు రొమ్ము గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ రొటేరియన్ డాక్టర్ ఆర్ఎస్ చలం, డాక్టర్ ఎన్నమనేని రామచంద్రరావు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తమిళనాడు డిస్టిక్ 2982 డిఆర్ఎఫ్సి బాబు లోక్నాథ్ విచ్చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి, రివర్స్ సిటీ డిస్టిక్ 3020 ప్రెసిడెంట్ వివిఎస్ కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ బలభద్ర మోహన్, సెక్రటరీ జితేంద్ర, ట్రెజరర్ కేవి సుధాకర్, రోటరీ సభ్యులు శామ్ సింగ్, సుంకర నాగేంద్ర కిషోర్,
పిండిప్రోలు ప్రభాకర్, అత్యం నారాయణ కుమార్, లంకలపల్లి శ్రీనివాస్ రోటరీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ కె అరుణకుమారి మాట్లాడుతూ మహిళలు క్యాన్సర్పై అవగాహన కల్పించుకోవాలని, ప్రతి మంగళవారం హర్ష హాస్పిటల్లో ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. పేషెంట్కి రాగానే ఆ అమ్మాయి సర్విక్స్ని మనం మ్యాగ్నిఫైడ్ వ్యూతో చూసి దానికి గ్రీన్ ఫిల్టర్ అండ్ ఎస్టికస్ వేరే ప్రొసీజర్స్తో ఆ అమ్మాయి సర్విక్స్లో ఏమైనా అబ్నార్మల్ లీజన్స్ ఉన్నాయా అనేది మనం డిటెక్ట్ చేస్తాం. అబ్నార్మల్ లీజన్స్ ఏమైనా ఉంటే కనుక డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది అబ్నార్మల్ లీజన్ వెదర్ ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్ లేట్ స్టేజ్ అనేది మనకి డయాగ్నోస్ అవుతుంది. ఎర్లీ స్టేజెస్ లీజన్స్ని ఇమ్మీడియట్గా అక్కడే మనం ట్రీట్మెంట్ కూడా చేసేయచ్చు. సో దట్ అక్కడ మనం అమ్మాయికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ని కంప్లీట్గా ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇఫ్ ఇట్ ఈస్ కొంచెం సివియర్ స్టేజ్ అయితే ఇమ్మీడియట్గా మనం ఎక్కడికి రిఫర్ చేయాలో అక్కడికి రిఫర్ చేయొచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్తో మనం సర్వైకల్ క్యాన్సర్ని ఆల్మోస్ట్ ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. దోస్ పేషెంట్స్ ఈ ప్రొసీజర్ అండర్గోన్ అయిన వాళ్ళకి వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. అండ్ అకార్డింగ్ టు WHO అండ్ మన ఇండియన్ ఫాక్సీ ప్రకారం ప్రతి ఫీమేలు 30 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసులోపు ప్రతి 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఈ స్క్రీనింగ్ ప్రొసీజర్ చేయించుకోవాలి. అట్లీస్ట్ ట్వైస్ ఇన్ దేర్ లైఫ్ టైం. వాళ్ళ లైఫ్ టైంలో అట్లీస్ట్ 2 times అయినా వాళ్ళు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అండర్గో అయితే వీ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్. క్యాన్సర్ స్క్రీనింగ్ క్లినిక్ పెట్టాము. అదర్వైజ్ ఎనీ డే దే కెన్ కమ్ డౌన్ అండ్ ఫ్రీ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ని చేయించుకోవచ్చు. మీకు అందరికీ తెలిసిందే, రోటరీ క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ సేవా సంస్థ. దాంట్లో 7 areas ఆఫ్ ఫోకస్ అని ఉంటాయి మా సేవ చేయడంలో. అందులో ఒకటి డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. దీంట్లో భాగంగా తమిళనాడు నుంచి డిస్ట్రిక్ట్ 2982 వారు ఒక ప్రతిపాదనతో వచ్చారు మా దగ్గరికి. ఏంటంటే మేము మీ డిస్ట్రిక్ట్లో, అంటే మా రోటరీ డిస్ట్రిక్ట్ అంటే 6 జిల్లాలు, 6 పాత జిల్లాలు, విజయనగరం నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ వరకు. ఈ డిస్ట్రిక్ట్ అన్నింటిలో అన్ని వాళ్ళల్లోనూ మేము బ్రెస్ట్ అండ్ సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎక్విప్మెంట్ ఫ్రీగా ఇస్తాము. ఒక గైనిక్ హాస్పిటల్ నుండి అక్కడ ఓపీ ఎక్కువ ఉన్న చోట ఈ ఫ్రీ స్క్రీనింగ్ చేయించాలి అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వెంటనే నేను డాక్టర్ అరుణ్ కుమార్ గారిని అడిగితే ఆవిడ ఇమీడియట్గా ఒప్పుకొని చక్కగా చేసుకోండి, మీకు ఫ్రీ స్క్రీనింగ్ నేను చేసి పెడతానని చెప్పి అన్నారు. సో ఇది ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఫ్రీగా వచ్చి డాక్టర్ గారిని కలిసి చేయించుకోవచ్చు. ప్రతి మంగళవారం ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రతి మంగళవారం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ వచ్చి హర్ష హాస్పిటల్లో చేయించుకోవచ్చు. Good evening, I am Rotarian Babu on behalf of District Rotary District 2982. This is the project named Project Malar for breast cancer screening program and cervical cancer screening program. This is a CSR grant through Rotary Foundation and main corporate social responsibility fund from Azim Infrastructure Bombay and our technical partner Genworks Health Private Limited. In this project, we associated District 2982 associated with District 3020 entire area, total area. President Garu and Secretary Garu and Harsha Hospital associated with good cause for the early detection for breast cancer and cervical cancer screening program. రాజమహేంద్రవరం ఎంపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆదేశాల మేరకు రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ అడప శ్రీహరి 41వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎం సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికంగా పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లూథర్గిరి శ్రీరామ్ నగర్ ఎన్టీఆర్ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, గ్రావెల్ రోడ్లు వేయాలన్నారు. మంచినీటి సరఫరా, కుళాయి పైపులు కావాలని ప్రజలు కోరారు. వెంటనే స్పందించిన అడప శ్రీహరి ఎంపీ మార్గాని భరత్రామ్ దృష్టికి మీ సమస్యలను తీసుకెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. రాబోయే 2024 ఎలక్షన్లలో ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రామ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ని గెలిపించాలని కోరారు. అలాగే వచ్చినటువంటి కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు సందేశం ఇస్తూ రాబోయే 2024 ఎలక్షన్లలో భరత్ సైనికులుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో కలిసికట్టుగా గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్ ఎం సుభాష్ బాబ్జీ, సచివాలయ కన్వీనర్ దినకరన్, సచివాలయ కన్వీనర్ శ్రీధర్, అరుణ్, సతీష్, ఈశ్వర్, వెంకటరమణ, కృష్ణవేణి, అర్జున్, సత్యనారాయణ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక 41వ వార్డులో లుద్దర్గిరి కాంపౌండ్లో మా నాయకులు వార్డు ఇన్ఛార్జ్ అయిన సుభాష్
అభ్యర్థన మేరకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో, రోడ్డు సమస్యలు అవ్వచ్చు, డ్రైన్ సమస్యలు అవ్వచ్చు, లైట్స్ విషయంలో చాలా నిర్లక్ష్యానికి గురైంది. గత 4 పర్యాయాలుగా కాంగ్రెస్ హయాంలో అవ్వచ్చు, అలాగే తెలుగుదేశం హయాంలో అవ్వచ్చు, ఎప్పుడూ అభివృద్ధికి నోచుకొని ఈ ఏరియాని, ఇంతకుముందు హర్ష్ కుమార్ గారు కూడా ఇక్కడ ఆయన కాలేజ్ కూడా ఉన్నది ఇక్కడ. కానీ వీరు చెప్తున్నది ఏంటంటే స్థానికులు ఎవరు వచ్చి వెళ్ళేవారే కానీ మా చేత ఓట్లు వేయించుకున్నారే కానీ ఎవరు ఎటువంటి స్పందన లేదు, మేము ఊరికి అభివృద్ధికి దూరంగా ఉన్నట్టున్నామని వాళ్ళు చెబుతుంటే చాలా బాధాకరంగా కూడా ఉన్నది. కానీ వాళ్ళకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే మా ఎమ్మెల్యే మార్గాని భరత్రామ్ గారి తరఫున వీళ్ళందరికీ మేము హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ 1-2 రోజుల్లో ఈ వార్డుకి స్థానికులు ఉదరగారి కాంపౌండ్లోకి ఎంపీ భరత్రామ్ గారు కూడా పర్యటన చేయబోతున్నారు. ఏదైతే డ్రైన్ సమస్యలు చెప్తా ఉన్నారో, రోడ్ సమస్యలు, అలాగే వాటర్ ట్యాంక్ సమస్య ఉన్నదో, ఇదన్నీ కూడా మా స్థానిక నాయకులు అందరూ దినకర్ అవ్వచ్చు, అలాగే నాని, రామకృష్ణ గారు, లలిత గారు, అలాగే మన కృష్ణవేనమ్మ, వీళ్ళందరూ పూర్తిగా మేము గతంలో ఏ విధంగా అయితే 90% ఈ బూత్లో పోలింగ్ చేయించుకున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తిరిగి ఆ మెజారిటీ ఇస్తామని కూడా వీరు ఘంటాపథంగా చెప్పడం జరిగింది. ఏదైనా నిత్యం సమస్యలను స్పందించే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్, అలాగే నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు మార్గాని భరత్రామ్ గారు. ఆయన త్వరలోనే వచ్చి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. ప్రజలకు కూడా మేము హామీ ఇవ్వడం అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో. మాఘ శుద్ధ వసంత పంచమి శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో బుధవారం పెద్ద ఎత్తున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అక్షరాభ్యాసం చేయించుకునేందుకు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు, చిన్నారులు తరలి రావడంతో జ్ఞాన సరస్వతి పీఠంలో సందడి నెలకొంది. జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6:01 గణపతి పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్రనామ కుంకుమార్చన, ఉదయం 7 గంటల నుంచి సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఉదయం 11 నుంచి లక్ష్మీ గణపతి నవగ్రహ సహిత హోమం, సరస్వతి హోమం జరిగింది. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలని, తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. ప్రజలందరిపైన ఆ జ్ఞాన సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. ఈరోజు వసంత పంచమి సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆలయం సరస్వతి ఆలయం రాను రోజుల మహాక్షేత్రం అవ్వాలని ఈరోజు వేలాది పిల్లలు అక్షరాభ్యాసం చేసుకుంటూ వాళ్ళకి ఎంతో ఉన్నతమైన స్థాయికి రావాలని ఆశిస్తూ ఈ ఆలయం నిర్మాణం ఈ 2 జిల్లాల్లో కూడా అపురూపమైన ఆలయం రానున్న రోజుల్లో మహాక్షేత్రం అవ్వాలని ఆలోచనతో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి అందరూ భాగస్వాములే. అందరూ దాని యొక్క ఒక రూపాయి, 100, 1000, 1,00,000 ఎంత ఇచ్చినా సరే భాగస్వాములే. ఈ ఆలయం రాయమండ్రిలో అందరికీ అంకితం. నా ఒక్కడి తోట సుబ్బారావు ఒకటి, అందరికీ ఆలయం అందరికీ అంకితం. ఈ ఆలయానికి అందరూ ఆకర్షించాలని కోరుతూ ఓం శ్రీ మాత్రే నమః. గోదావరి సన్నిధానంలో వెలిసిన జ్ఞాన సరస్వతి పీఠంలో ఈరోజు శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారి అనుగ్రహంతో అనేక మంది విద్యార్థులకి ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతోంది. ఇలాంటి మహోత్సవం మన రాజమహేంద్రవరానికి ఉండటం మనకి ఎంతో అదృష్టము. అలాగే ఈ ఆలయం ఇక్కడ వెలయటం మన అందరి పూర్వజన్మ సుకృతం. అలాగే ఆలయ నిర్మాణానికి కూడా అందరం తోడ్పడదాం. అలాగే మనకి ఇంత మంచి ఆలయాన్ని తీసుకొచ్చి సర్వే జనా సుఖినో భవంతుని అందరూ విద్యాబుద్ధులతోటి, ఆయుధారోగ్య ఐశ్వర్యాలతోటి, సుఖ సంపదలతోటి సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మన సుబ్బారావు గారి జ్ఞాన సరస్వతి పీఠము ఇక్కడ తీసుకొని వచ్చారు. అలాగే ఆయనకి ఆ దంపతులిద్దరికీ అనేక అభివందనాలు తెలుపుతూ, అలాగే అమ్మవారి సమక్షంలో ఆ అమ్మవారి అనుగ్రహము ఎప్పుడూ ఆ కుటుంబం పట్ల ఉండి వాళ్ళ దినదిన ప్రవర్ధమానం చెంది వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు, ఆయన ఆ దంపతుల యొక్క ఆశీస్సులు మనందరికీ కలగాలని కోరుకుంటూ, అభివృద్ధే ప్రధానం కానీ వర్గాలు పంతాలు కాదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ తెలిపారు. నగరంలోని 44వ వార్డు ఇందిరా సత్యవతి నగర్ పుంత రోడ్లో సీసీ రోడ్డు, డ్రైనేజీల నిర్మాణానికి ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. దశాబ్దాల కాలంగా ఈ రోడ్డు ఆక్రమణలకు గురి కావడంతో రహదారి అభివృద్ధికి సాధ్యం కాదని నిరాశ నిట్టూర్పులతో ఉన్న ఆ ప్రాంతవాసుల దీర్ఘకాల సమస్యకు ఎంపీ భరత్ చెక్ పెట్టారు.
రిజిస్టర్డ్ గృహ యజమానులు అనధికారికంగా గృహాలు నిర్మించుకున్న వారితో చర్చించి సమస్య పరిష్కారానికి ఎంపీ కృషి చేశారు. ఎంపీ మాట్లాడుతూ ఈ రహదారి మాస్టర్ ప్లాన్లో ఉందని, వివాదం ఏదైనా రహదారి అభివృద్ధి ప్రధానమని చెప్పారు. ఈ ప్రాంతానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు స్థానికులు రహదారి కావాలని అడిగారని, వారందరికీ సీసీ రోడ్డు అవసరమని తెలిసిందని, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ కార్పొరేటర్ అజ్జరపు వాసు, మార్త లక్ష్మి, పీత రామకృష్ణ, వార్డు ఇన్ఛార్జ్ హసీనా బేగం, సుభాష్ రెడ్డి, సునీల్, దుంగ మంగ, కొమ్ము జిగర్లే, ఎలిపే శ్రీనివాస్, మాదాబత్తుల నాని, సిటీ ఆర్ఐ చిన్ని, కృష్ణ, అనంతలక్ష్మి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. నిన్న అధికారులతో మాట్లాడాము. నేను వచ్చిన తర్వాత సరే గొడవలు ఏదున్నా కానివ్వండి, ముందరైతే రోడ్డు ఎందుకు వేయకూడదు అనే అంశము వచ్చిన తర్వాత దాంతోపాటు ఇటు లెఫ్ట్ సైడ్ మనం చూస్తే వీళ్ళకి డ్రైనేజ్ కూడా లేదు. ఈ రోడ్డు డ్రైన్ రెండు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనే కార్యక్రమం. ఎందుకంటే ఇది గతంలోనే ఎప్పుడో శాంక్షన్ అయి ఉంది, కాకపోతే ఆ వర్క్ ప్రారంభించడానికి ఎవరికి ధైర్యం రావట్లే. అంటే నేను ఇదివరకు లాస్ట్ టైం నేను గడపకి తిరిగినప్పుడు నేను చాలాసార్లు వచ్చాను, 2-3 సార్లు వచ్చినప్పుడు ముందర రోడ్డు పెట్టేయండి అని అంటే పెడుతున్నారు కానీ ముందుకు తీసుకెళ్ళట్లేదు. సో నిన్న మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయిన తర్వాత ముందర ఎక్కడైతే వెడల్పైన రోడ్డు ఉందో ఇటు పక్క డ్రైన్ తీసుకొచ్చి ఆ డ్రైన్ కానుకొని సీసీ రోడ్డు ఇటు పక్కకు తీసుకొచ్చి ఇది సెటిల్ అయిన తర్వాత మనం ఇటు పక్కన డ్రైన్ నిర్మాణం కూడా త్వరలో చేస్తాము. ముందర ఒక పక్కన అయితే పూర్తి స్థాయిగా డ్రైన్ తీసుకెళ్లే కార్యక్రమం చేపడుతుంది. అందరం కూడా ఎవ్వరికి అన్యాయం జరగదమ్మా, నా పైన భరోసా పెట్టండి. మాజీ శాసనసభ్యురాలు తడవర్తి సత్యవతి గారు ఎంపీసీని చెప్తున్నారు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉంటుండగా పేదలందరినీ ఇక్కడ తరలిచ్చారు. అందుకని ఆవిడ పేరేమో సత్యవతి, ఇందిరా సత్యానగర్ అని వచ్చింది. తదుపరి మంత్రిగా చేసిన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా ప్రయత్నం చేశారు. ఆయనే నాతో అనేవాడు ప్రకాష్ నుంచి చాలా మొండి మనిషిని, అయినా కూడా ఇందిరా సత్యానగర్ సమస్య పరిష్కరించలేకపోతున్నాను ఏంటని అనేవాడు. ఆయన పరిష్కరించారు. తర్వాత నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఇక్కడ ఉన్న రాజకీయాలన్నీ కూడా నాకు తెలుసు. ఏం చేతనంటే ఇక్కడ కొమ్మిది ఇంటి దగ్గరికి వచ్చేవాడిని. అక్కడ రాజశేఖర రెడ్డి గారికి దండేసి అలాగే వెళ్ళినప్పుడు చాలా ప్రయత్నం చేశాను. ఈ రాజకీయాలు నేను అర్థం చేసుకునేటప్పుడు నా టైం అయిపోయింది. కానీ ఇప్పుడు డైనమిక్ మామూలు రౌతులాగా మెతక్కారు అలాగే ఉన్నాడు. ఆయన చాలా పవర్ఫుల్గా ఉంటాడు అంటానికి ఇవాళ ఇందిరా సత్యానగర్ విముక్తి కలిగిందని అంటే అనుకున్నాను. అది భరత వల్లనే సాధ్యమైందంటే అది చాలా గొప్ప విషయం. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ క్వారీ యజమానుల అధికారుల తీరుకు నిర్లక్ష్యానికి నిరసనగా రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు మంగళవారం ఉదయం నిరసన దీక్ష చేపట్టారు. శానిటోరియం ఎదురుగా ఉన్న రోడ్లో సున్నంబట్టి లేఅవుట్ వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ జెండా పట్టుకుని కొండబాబు దీక్ష ప్రారంభించారు. స్థానిక ప్రజలు సింహాచలం నగరంలో నివసించే హిజ్రాలు తరలివచ్చి కొండబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు. క్వారీ గోతులను వెంటనే పూడ్చాలని, గోతుల్లో నీరు తోడేందుకు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, ఇటీవల క్వారీ గోతుల్లో పడి గాయపడిన శివకోటి బుజ్జిబాబు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. శాంతియుతంగా జరిగిన నిరసన దీక్షకు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. కొండబాబు మాట్లాడుతూ మైన్స్ చట్టం ప్రకారం తవ్విన క్వారీ గోతులను యజమానులు పూడ్చాలని, కానీ పూడ్చకపోవటం వల్ల ఆ గోతుల్లో పిల్లలు పెద్దలు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన మైన్స్ అధికారులు చిన్న కేసులు పెట్టి ఊరుకున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇమీడియట్గా ఆ క్వారీ గోతుల్ని నీళ్లు బయటకు లాగించే మార్గం చేయాలా, అలాగే క్వారీ గోతులకే పెట్టాలా. ఇక్కడ చెత్త చెదారాలు రాకుండా, ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, చెత్తతో పూడ్చకూడదు అని ఇచ్చింది ఆర్డర్. నేను నోటి మాటలు చెప్పడం కదా, ఆర్డర్ కాపీలు నా దగ్గర ఉన్న కావాలి తీసుకొస్తాను. అది చుట్టూ ఫెన్సింగ్ చేయమంది, రక్షణ కల్పించమంది, రక్షణ గోడలు కట్టమంది. కోర్టు ఆదేశాలు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు వీళ్ళు? ఎన్నాళ్ళు లీగల్గా ఇల్లీగల్గా పోరాటం చేయాలా? న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాం, బయట పోరాటం చేస్తున్నాం.
ఎన్ని పోరాటాలు చేసినా నిమ్మక నీరెత్తినట్లు ఈ మైన్స్ అధికారులు ఉన్నారో ఊడేరో తెలియట్లేదు. దయచేసి రాజమండ్రిలో ఉన్న రాజకీయ నాయకులు, ఎంపీ భరత్ గారు, మా విన్నపాన్ని మీరు ఆలకించాలండి. నిజంగానే మీరు రాజమండ్రిని ఒక ఉద్యానవనంగా తీర్చిదిద్దుతానని చెప్పి ప్రతి చోట కూడా మీరు వాగ్దానం ఇచ్చారు, ప్రతి చోట కూడా మీరు చేస్తున్నారు. అదేవిధంగా ఒక కన్ను మా చిన్న ఈ 49వ వార్డులో సింహాచలంలో వేసి మీరు ఒకసారి చూసి మా పరిస్థితి ఏంటో ఒకసారి మీరు గమనించి మా మీద దయించి ఒక్కసారి మీరు తెలుసుకుంటే ఒక నిమిషం పని కాదండి. దయచేసి మీరు తెలుసుకుని మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్షించాలి. ఈ కోరిలో ఉన్న ఈ కోరి గోతుల నుంచి, ఇక్కడున్న ఈ బ్యాడ్ స్మెల్ నుంచి, ఈ రోగాల నుంచి మమ్మల్ని రక్షించాలండి. కోరిలు అయితే ప్రైవేటీయే కావచ్చండి, మేమైతే ప్రైవేట్ వాళ్ళం కాదండి, మీ బిడ్డలమండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారు. జగన్ పై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఫైర్. చంద్రబాబును నమ్మితే మోసపోవటమే రాష్ట్ర బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణు. ప్రజల మనసుల్లో చిరస్థాయిగా హాస్య నటుడు రాజుబాబు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ప్రముఖుల నివాళులు. గణేష్ స్మరణతోనే అభీష్ట కార్యసిద్ధి, అభివృద్ధి. ఆర్యాపురంలో ఘనంగా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం. వైఎస్ఆర్సీపీ హౌసింగ్ స్కీమ్ పెద్ద స్కామ్. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.